ఎస్, ఇక కమింగ్ టు మణిక. మీ పేరే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మణిక అంటే ఏంటి? మణికర్ణిక నేను షార్ట్ కట్ చేశారా? మణిక అంబిక. మణిక మా డాడీ మణికాంబిక దాన్ని దాన్ని షార్ట్ కట్ చేశారు. మీరు వస్తే గానీ ఇలాంటి నిజాలు మాకు తెలియలేదంటే మరి అసలు మీకు ఈ నిజం ఇన్ని రోజులు తెలియలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. బేసిక్ గా ఎవరికి చెప్పను, ఏడిపిస్తూ ఉంటారు అంబికా దర్బాద్ బత్తి ఏమంటే మీరే లీడ్స్ ఇస్తున్నారు ఏడిపించు. అంటే ఇద్దరు కుదురైన వాళ్ళ మధ్య కూర్చొని మీరు ఆ లీడ్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ మీ సిచ్యువేషన్ ఏంటని ఊహించుకుంటేనే అర్థమవుతుంది. యాక్చువల్గా భక్తునికి అనుసంధానమైనది. అలాగే సర్పంచ్ గారికి మీ పేరేంటి సార్? రవి. సినిమాలో కూడా రవి. ఓ సర్పంచ్ గారికి రవికి అనుసంధానమైనది అంటే కనుక అయ్యో బాబోయ్ మణికాంబిక దర్బార్. ఎస్. అయితే మీరు ఇందాక మన ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు ఒకటి చెప్పారు, నేను ఈ సినిమాలో నాకు నవదీప్ గారితో కాంబినేషన్స్ లేవు కానీ ఆయన కోసం నేను ఒక 2.5 గంటలు నేను నా టైంని దానికి ఏంటంటారు సాక్రిఫైస్ చేసి ఒక ఐ మీన్ అదే కదా ఒకటి జరిగింది. అది ఆవిడ చెప్తారు. మా షూట్ అయిపోయిన తర్వాత ఐ బిన్ వెయిటింగ్. అంటే నాకు తెలీదు కలిసి షూట్ చేస్తామేమో, విల్ గెట్ టు సీ ఎవ్రీబడి అని అనుకున్నా. బట్ దెన్ ఐ డెంట్ గెట్ టు సీ హిమ్. సో దెన్ ఐ ఆస్ ద డైరెక్టర్, నేను రావచ్చా షూట్కి అని చెప్పి. సో మాది హైదరాబాద్కి తూప్రాన్ దరిపల్లి అనే ఊరికి 2 hours డిస్టెన్స్ ఉంది. సో నేను ఆ రోజు నా డేట్ లేదు, ఐ ఓన్లీ వెంట్ టు వాచ్ హిమ్ బికాజ్ ఐ లవ్ హిస్ టైమింగ్ అండ్ ఐఎమ్ అ ఫ్యాన్. నిజంగా నేను కూడా పర్సనల్ గా నేను గౌతమ్ ఎస్ఎస్సి అండ్ దెన్ చందమామ టేక్ ఇట్ చాలా పర్సనల్ గా టేకెన్. సో ఐఎమ్ అ ఫ్యాన్. సో బట్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ expressing those things. So I silently sat behind the monitor and watched him. And then even ఆ రోజు నందు ఒకడు వెయిట్ చేస్తూ ఉంటాడు, సిగరెట్ కాల్చి కింద పడేసి యూ గో ఇన్ సైడ్ ఆ సీన్ ఓకే చూసాను. దాని తర్వాత డబ్బింగ్ అప్పుడు కూడా టీజర్ డబ్బింగ్ అప్పుడు కూడా వెన్ ఐ వెంట్ ఐ టోల్డ్ దట్ కెన్ ఐ వాచ్ హిమ్ డబ్. ఐ వాచ్డ్, ఐ గాట్ అవుట్ జస్ట్ టు లెర్న్ హిస్ డైలాగ్ డెలివరీ అండ్ టైమింగ్. ఆయన ఏదో దాచేస్తున్నారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా కళ్ళజోడు పెట్టి కనపడకుండా చెయ్యి అడ్డం పెట్టి బయటకు రాకుండా నేను చూడకుండా అదే నేను గమనించలేదు ఇది ఏంటి అని. మామూలుగా అలా జరగదు. ఎలా జరిగింది? అవును అదేంటి అసలు మోగ ప్రేమ సార్ ఇది. మోగ ప్రేమ ఆవిడదా మీదా? ఆవిడది. మీది? నాదే. నా ప్రేమ ఆవిడది మోగ అభిమానం, మీవిడిది మోగ ప్రేమ. సరిపోయింది. అయితే సార్ అయితే అంటే చిన్నప్పటి నుంచే నేను ఒక పదం వాడారు. అంటే మీ చిన్నప్పటి నుంచి నేను ఫ్యాన్. అంటే మీ చిన్నప్పుడే ఆయన సినిమాల్లో ఉన్నారన్నమాట. మరి అంతేగా ఉన్నారా? చందమామ ఈ స్టిల్ బ్యాచులర్ అండి. బ్యాచులర్ బట్టి ఏం మాట్లాడుతున్నారు మీరు? నా చిన్నప్పుడు అంటారు అది అంటారు. ఆయన చిన్నప్పుడే ఏ వేలో సేమ్ వే అన్నారు. అదే ఏ వే అది అప్పుడు ఏ వేలో చూసారు మాకేం తెలుస్తుంది. సేమ్ ఎనర్జీ సేమ్ ఇది. అంటే ఈ మధ్యన మళ్ళీ మీరు ఒకసారి ఈ మధ్య కాలంలో వైరల్ అయ్యారు, తెలుసా మీకు? ఐడియా ఉందా? ఏం చేయలేదు, మీరు ఎప్పుడో చేసింది ఇప్పుడు వైరల్ అయింది. అదే అప్పుడు చేశారు కదా ఆర్యా 2. మన డూడ్ సినిమా వచ్చినప్పుడల్లా మీదే మొత్తం అంతా. అంటే ఆల్మోస్ట్ కాన్సెప్ట్ పెళ్ళి అయిపోయిన చేయడం. సో బాగా వైరల్ అయ్యారు. అప్పుడు అనిపించింది ఇదే నవదీప్ గారు ఏంటి వైరల్, అప్పుడు ఎలాగా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం వాడతారు అని కనుక్కుందాం అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడే టైం దొరికింది. ఏం వాడతారు మీరు ఎందుకు? చెప్పండి. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల పెళ్లి చేసుకోవడం వేరు, స్ట్రెస్ ఇంకా మిగిలిందంట. కరెక్ట్. పెళ్లి చేసుకోకపోవడం వేరు, స్ట్రెస్ తీసుకోకపోవడం వేరు. అదే కరెక్ట్. పెళ్లి చేసుకోకుండా స్ట్రెస్ తీసుకోకుండా ఉన్నారు కాబట్టి అంటాం. అంతే కదా. ఆయన స్ట్రెస్ తీసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు. ఆయన ఈ మధ్య కాలంలోనే భయంకరమైన స్ట్రెస్ తీసుకున్నారు ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసి. వేరే లెక్క కాదండి, అసలు అదే అసలు లెక్క. బేసిక్గా part of life. Yes. Imagine that problem being there and also having a marriage. చూసారా యూత్ ఎలాగా నేను ప్రోత్సహిస్తున్నాను, ఎలాగా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తున్నాను సొసైటీకి. అది యూత్ ఏంటి అండి, మీ యూత్ కదా అంటే మనలో మనమాట, మీరు యూత్ కదా. అదే కదా యూత్ అనుకోవాలి. యూత్ 2.0. యూత్ 2.0. ఎస్ సార్.